వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. హెడ్ వాటర్ వర్క్స్ ఆధునీకరణ సుందరీకరణకు నిర్ణయం. వర్టికల్ టర్బైన్లు, సబ్మెర్సిబుల్ మోటార్లు ఏర్పాటు. దీరెడ్డి రామచంద్రారెడ్డికి ఘన స్వాగతం పలికిన నాయకులు. రామచంద్రారెడ్డికి కలిసిన రాజా డాక్టర్ గూడూరి శ్రీనివాస్. హరిహర వీరమల్లు రిలీజ్ సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ, ఫ్లెక్సీలు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలతో ఉత్సాహంగా నగర వీధుల్లో అభిమానులు. కూటమి ప్రభుత్వం నగర ప్రజలకు సురక్షితమైన మంచినీటిని అందజేయడమే లక్ష్యంగా పలు చర్యలు చేపట్టినట్లు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సురక్షితమైన నీటిని సరఫరా చేయడానికి ఎక్కడా రాజీ పడటం లేదని ఆయన స్పష్టం చేశారు. బుధవారం స్థానిక పుష్కర్ ఘాట్ చెంతన గల హెడ్ వాటర్ వర్క్స్ ని తెలుగుదేశం పార్టీ నాయకులు అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ వరద వచ్చినప్పుడు చెత్త రావడం, వాటర్లో టర్బిడిటీ లెవెల్స్ పెరగడం, సబ్మెర్సిబుల్ పంపులు మునిగిపోయినప్పుడు గతంలో చాలా సమస్యలు వచ్చేవని అన్నారు. పవర్ ఇంటరప్షన్ ఉన్న సప్లై చేసుకోవాలి. మనం ఏం చేస్తామంటే సార్, ఎవ్రీ డే అన్నీ ఉన్నాయి సార్. అది ఆలం పిఎస్సి సార్, బాడీ అల్యూమినియం సార్. ఫర్దర్గా ఇయర్ కూడా మనకి ఎప్పటికప్పుడు కూడా మన రిపోర్ట్స్ అంటే ఏది ఎంత ఉండాలో సర్వీస్ ఉన్నాయో లేదా స్టాక్ వెళ్తుంది. అంటే ఇది ఒక ఉపయోగం కదా. రైనీ సీజన్ ప్రికాషన్ అయితే మెయిన్ టర్బిడిటీ ఇస్తాం. అది మనం ఇక్కడ ఒకసారి కల్పించాలి. అక్కడ మనం రావాల్సి వచ్చిన చోట పిఎస్సి కలుపుతాం. యాక్చువల్గా అది క్లాస్ సార్. అంటే ఒక ఫ్లో అవుతూ ఉంటే ఒక నీటికి 350 ml అంటే మనకి టర్బిడిటీ బురద ఎక్కువ ఎత్తుందో దానిలోకి తీసుకుని బట్టి క్వాంటిటీ ఎక్కువ యాడ్ చేయడం జరుగుతుంది. జనరల్ నార్మల్ టైం అయితే ఎక్కువ యాడ్ చేయండి సార్. ఒక 80 లేదా 50 అట్లా యాడ్ చేస్తాం. ఇప్పుడైతే అవును సార్. అంటే యాజ్ పర్ స్టాండర్డ్ 5 ఉండాలి సార్. ఇప్పుడున్న పరిస్థితి అయితే 180 ఉంది సార్. ఈరోజు మనం దాన్ని ఇవ్వం సార్. ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ వరకు మీరు చెక్ చేస్తే లెస్ దెన్ 5 ఉంటుంది సార్. అప్పుడే మనము సంపుల్లో నింపుకున్నప్పుడు సంపుల నుంచి మళ్ళీ క్లోరిన్ నిన్న 120 సార్. ఈరోజు పెరిగింది. అసలు 10 days బ్యాక్ అయితే 350 కూడా రీచ్ అయిపోయింది. చాలా ఎక్కువ అయిపోయింది సార్. లాస్ట్ ఇయర్ 1400 వచ్చింది లాస్ట్ ఇయర్. వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ నాయకులు కొవ్వూరు టోల్గేట్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా, వైఎస్ఆర్సీపీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మాజీ మంత్రి తానేటి వనిత, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు బుధవారం ఘన స్వాగతం పలికారు. ములాఖత్ సందర్భంగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు వస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి స్వాగతం పలికి రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు భారీ కాన్వాయ్ గా వచ్చారు.
ఈరోజు ఇక్కడ పరిస్థితి చూస్తే ఒక తాలిబన్లనో లేకపోతే ఏదో విదేశీ టెర్రరిస్టులు ఎవరైతే ఉంటారో వారిని ట్రీట్ చేసే విధంగా ఇక్కడ పరిస్థితులు ఉన్నాయి. మరి ఒక ప్రజాప్రతినిధికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ప్రజాప్రతినిధులుగా ఉన్న చంద్రబాబు నాయుడు కానీ వారి మంత్రివర్గ సభ్యులు కానీ ఎందుకు విస్మరిస్తూ ఉన్నారు నాకు అర్థం కావడం లేదు. మరి ఇది ఇలాగే కొనసాగినా ఇబ్బంది లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తప్పకుండా ఈ పరిస్థితిని అధిగమించి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉంటాయి. మరి నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఒక ప్రజాప్రతినిధులకు న్యాయపరంగా ఇవ్వాల్సిన సౌకర్యాలన్నీ కూడా ఇవ్వాలన్నా పని లేదా? వారిని టెర్రరిస్టుల మాదిరి చూసి ఆ విధంగా మీరు వారిని ట్రీట్ చేస్తారా? ఇది మంచి పద్ధతి అని నేను అడుగుతా ఉన్నాను. ఏదేమైనా కూడా ఈ ప్రభుత్వం తీసుకునే చర్యలన్నీ కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. మీరు చేసే ఈ తప్పుడు విధానాలు రాబోయే రోజుల్లో ఇది ఒక అలవాటుగా మిగతా ప్రభుత్వాలకు కూడా మారకూడదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. గారిని ఇంత దారుణంగా అక్రమంగా అరెస్ట్ చేసి ప్రతిపక్ష నోర్లు నొక్కే కార్యక్రమము ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇవాళ జగనన్న వారియర్స్ మేమంతా కూడా ఖచ్చితంగా మీరు ఎన్ని అరెస్టులు చేసినా ఏం చేసినా ఎక్కడా కూడా వెనికేది లేదు, జడిసేది లేదు. ఇవాళ ఖచ్చితంగా మేమంతా కూడా పోరాడతాము. మిథున్ రెడ్డి గారికి బాసటగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ప్రతి ఒక్క శ్రేణి కూడా నడుం కట్టి ముందుకున్నామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగేది ఇప్పుడు జరుగుతూ ఉంది స్కామ్. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు డిస్టిలరీస్కి ప్రివిలేజ్ ఫీ అనేది తగ్గించారు. 3,000 కోట్ల రూపాయలు ప్రివిలేజ్ ఫీ తగ్గించి అప్పుడు క్విడ్ ప్రోకో జరిగింది. మళ్ళీ ఇప్పుడు సిండికేట్లతో ఏ రకంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. గతంలో లిక్కర్ సేల్స్ గణనీయంగా తగ్గింది, లిక్కర్ అమ్మకాలు గణనీయంగా తగ్గింది, రెవెన్యూ గణనీయంగా పెరిగింది. మహాజాతర హరిహర వీరమ్మలతో మొదలు కాబోతుందని ప్రతి ఒక్కరూ సకుటుంబంగా వచ్చి పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమ్మల చిత్రాన్ని ఆదరించాలని అనుశ్రీ సత్యనారాయణ పిలుపునిచ్చారు. ప్రేక్షక మహాశైలికు నా హృదయపూర్వక నమస్కారం. జన సైనికులు కానీ, సినిమా అభిమానులు కానీ, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న సినిమా మొట్టమొదటిసారిగా పాన్ ఇండియాగా రిలీజ్ అవుతున్న మా అధినాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహర వీరమల్లు రిలీజ్ టైము ఈరోజు ప్రీమియర్ షో 9 గంటల నుంచి మహాజాతర స్టార్ట్ అవుతుంది. ఈ సినిమా దేశం మొత్తమే కాకుండా ప్రపంచం మొత్తం ఎక్కడెక్కడ ఉన్న రికార్డులన్నీ తుడిచిపెట్టడం ఖాయం. ఎందువల్లంటే ఈ సినిమా చరిత్ర గల సినిమా, చరిత్ర నుంచి పుట్టిన సినిమా. పవన్ కళ్యాణ్ గారు ఎంతో కష్టపడి నిజంగా ఈ సినిమాకి ఎన్ని కష్టాలు ఉన్న సినిమా కష్టాలు అంటారు కదా, అన్ని కష్టాలు కూడా నిర్మాత పడ్డారు. అయినా సరే శ్రీ పవన్ కళ్యాణ్ గారు చాలా పట్టుదలతో ఈ సినిమాలో బాగా మామూలుగా కాదు, బ్రహ్మాండంగా ఎఫెక్ట్స్ పెట్టి ఈ సినిమా పూర్తి చేయడం జరిగింది. నిజంగా మన ప్రపంచ తెలుగు సినీ ప్రేక్షకుల అదృష్టం. అటువంటి సినిమాని మనం చూడబోతున్నాం. మామూలుగా ఉండదు సినిమా.
ప్రతి ఒక్కరు కూడా కుటుంబంతో వచ్చి ఈ సినిమాను చూసి చాలా ఆనందించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఎందువల్లంటే పవన్ కళ్యాణ్ గారు కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు ఒక చరిత్రకరమైన సినిమా, అది కూడా మనందరం కూడా మెచ్చుకున్న సనాతన ధర్మాన్ని సంబంధించిన సినిమా. ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా తప్పనిసరిగా సినిమా చూసి మీరు, మీ ఫ్యామిలీ, మీ స్నేహితులు అందరూ కూడా సినిమా చూసి అఖండ విజయం ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుచున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదెల పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదలను పురస్కరించుకుని రాజమహేంద్రవరం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఒక భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజలతో పాటు అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది. జనసేన పార్టీ నగర అధ్యక్షులు వై శ్రీనివాస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీని ప్రారంభానికి ముందు దేవి చౌక వద్ద ఉన్న బాల త్రిపుర సరస్వతి దుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి 108 కొబ్బరికాయలు కొట్టి పవన్ కళ్యాణ్ సినిమా విజయం కోసం పూజలు చేశారు. ర్యాలీలో మెగా ఫ్యామిలీ అభిమాన సంఘాల నాయకుడు కూడిపూడి చలపతిరావు ఆధ్వర్యంలో వందలాది మంది అభిమానులు పాల్గొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు అయిన తర్వాత మొట్టమొదటిసారి రిలీజ్ సినిమా హరిహర వీరమల్లు విడుదల శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ రోజున మెగా ఫ్యామిలీ అభిమాన సంఘాల అధ్యక్షులు కేవీ చలపతి గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యకర్తలు, సైనికులు కలిపి ఈ చిత్రం విడుదల సందర్భాన్ని పురస్కరించుకొని రాజమహేంద్రవరం స్థానిక దేవీ చౌక్ సెంటర్లో గల బాల త్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేకమైన పూజలు నిర్వహించడం, దానితో పాటు అభిమానులందరూ కలిసి ఒక ర్యాలీగా విజయోత్సవాన్ని పురస్కరించుకుని ఒక సంబరాన్ని అమ్మరాలడ్డే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి సినిమా రిలీజ్ విడుదల సందర్భంగా ఎంత అడావడి చేశామో అలాగే ఈ యొక్క చిత్రం కూడా విజయవంతం అవ్వాలని, ఎందుకంటే ఇది చరిత్రని ప్రతి ఒక్కరు గుర్తుంచుకునే విధంగా మొఘల సామ్రాజ్యం యొక్క వారి యొక్క ఆధిపత్యాన్ని ఒక సామాన్యమైనటువంటి ఒక వ్యక్తి ఎలా ఎదుర్కొన్నాడనే ఇతివృత్తాంతంతో ఈ యొక్క చిత్రాన్ని రూపొందించడం జరిగింది. అలాగే భారతదేశం యొక్క గౌరవాన్ని కోహినూర్ వజ్రంతో ఇనుమడమి చేసే విధంగా కోహినూర్ వజ్రం ఇక్కడ నుంచి ఇంగ్లాండ్కి ఎలా వెళ్ళిపోయింది, దాన్ని తిరిగి తీసుకొచ్చే విధంలో ఒక సామాన్య వ్యక్తి పోరాటం అన్నదే ఈ చిత్రం యొక్క మూల కథ. దానికి ఫిక్షన్ జోడించి పవన్ కళ్యాణ్ గారి యొక్క అద్భుతమైనటువంటి నటనా విన్యాసాలతో ఈ చిత్రం ఈ రోజున ప్రత్యేకమైన ప్రీమియర్ షోల ద్వారా రేపు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా విడుదల కావడం ఈ చిత్రం అఖండమైన విజయం సాధించి టీడీపీ నాయకుల మాదిరిగా బెదిరింపు రాజకీయాలు తమకు అలవాట్లేదని వైసీపీ నాయకుడు పులిసాగర్ అన్నారు. విద్యావంతుడైన మాజీ ఎంపీ భరత్ కి బెదిరింపులకు పాల్పడాల్సిన అవసరం లేదన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పులిసాగర్ బుధవారం ఉదయం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నక్కా దేవి వరప్రసాద్, యన్నమూరి దీపు చేసిన విమర్శలను తీవ్రంగా ఖండించారు. అధికారంలో ఉన్నప్పుడు నిత్యం ప్రజల మధ్యలోనే భరత్ ఉన్నారని, ఇప్పుడు కూడా ఉంటారని అన్నారు. ఇసుకను యథేచ్ఛంగా తవ్విస్తున్నారని, ఇలాంటి ఘటన ఎప్పుడు లేదని ఆయన అన్నారు. రెడ్ బుక్ లో ఉన్న వారికి రాజ్యాంగబద్ధంగా శిక్ష పడేలా చేస్తున్నారని టీడీపీ నాయకులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. నిజానికి గోదావరికి తూట్లు పడేలా ఇసుక దోచుకో, డబ్బు దోచుకో అనే రీతిలో టీడీపీ అధికారం వచ్చాక జరుగుతుందని ఆయన విమర్శించారు. మరి వారిపై రెడ్ బుక్ పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. నిన్న టీడీపీ నేతలు కొంతమంది మా మాజీ మార్గాని భరతరామ్ గారి మీద, మాజీ ఎంపీ మార్గాని భరతరామ్ గారి మీద తప్పుడు మాటలు, తప్పుడు పలుకులు పలికారు. దాని గురించి ఇవాళ కొన్ని వివరణలు ఇవ్వడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముందుగా నక్కా దేవి గారు మాట్లాడుతూ వర్తక సంఘాలను బెదిరిస్తున్నారు, వర్తక సంఘాలు పోలు చేసి బెదిరిస్తున్నారు అన్నారు. అలాంటి రాజకీయాలు చేయడం మాకు రాదు. అలాంటి బెదిరించే అంత మనిషి అయితే మా భరతరామ్ గారు కాదు. మంచి మనిషి ఆయన.
ఆయన ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ అనమాట. ఎడ్యుకేటెడ్ పర్సన్ మూలన ఆయన రాజమండ్రి ఎలా డెవలప్ చేయాలన్న విషయం మీద ఎప్పుడు ఫోకస్ చేశారు. ఇలా బెదిరింపు రాజకీయాల మీద ఎప్పుడైనా ఫోకస్ చేస్తుంటే ఇవాళ మీ రాజకీయాలు మా రాజకీయాలు ఎలా ఉండవు. కాబట్టి మీరు అనుచిత వ్యాఖ్యలు తప్పుడు మాటలు మాట్లాడకండి. ఆధారాలు లేకుండా ఎటువంటి మాటలు మాట్లాడకండి. మా భర్తరామ్ గారు అలాగా వర్తక సంఘాలు కానీ ఎవరిని బెదిరించే టైప్ కానీ బెదిరించే క్యారెక్టర్ కానీ బెదిరించే పద్ధతి కానీ మాకు చేత కాదు. మీకులా మేము ఎవరిని బెదిరించాం. ముందుగా ఇంకో విషయం ఏంటంటే మా మాజీ ఎంపీ గారిని అప్పుడప్పుడు వచ్చి ప్రెస్ మీట్లో కనబడుతున్నారు, అప్పుడప్పుడు వచ్చి తిరుగుతున్నారు, ప్రజాక్షేత్రంలో తిరగండి, ప్రజా పరిపాలన చేయండి అంటున్నారు. ప్రజాక్షేత్రంలో తిరగమనేంత చెప్పే అంత స్థాయి అయితే మీకు లేదు. ఆయన గెలిచినప్పటి నుంచి ఎంపీ కింద గెలిచినప్పటి నుంచి ఎప్పుడూ ప్రజాక్షేత్రంలోనే ఉన్నారు. ప్రతిరోజు షెడ్యూల్ మీడియా వారికి వచ్చేది, అలాగే మా కార్యకర్తలకు వచ్చేది. ప్రతి పనిలో షెడ్యూల్ ప్రకారం టైం టు టైం ఉదయం నుంచి సాయంకాలం దాకా పార్లమెంట్ సమావేశాలకు వెళ్ళడం ఏంటి, ఉన్నటప్పుడు పార్లమెంట్ సమావేశం లేనప్పుడు రాజమండ్రిలో తిరగడం ఏంటి, ప్రతి పనిలోనూ మోరంపూడి ఫ్లైఓవర్ పర్యవేక్షించడంలోనే, లేదా పుష్కర ప్లాజా నిర్మాణంలోనే, యాంపీ థియేటర్ నిర్మాణంలోనే ప్రతి పనుల్లోనూ దగ్గరుండి పర్యవేక్షిస్తూ నిత్యం ప్రజల్లో అలాపేట మొత్తం కాలుష్యం రహితంగా చేయండి. మీరు వెళ్ళే రారీల వల్ల వాటి వల్ల అక్కడ మొత్తం కాలుష్యం వచ్చేసి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దాని మీద తగిన చర్యలు తీసుకోండి. రాజమండ్రి వర్షం వచ్చి మునిగిపోవడం కాలువలు అయ్యి ఎక్కడ క్లీనింగ్ అవ్వాలి, ఎక్కడ చేయాలని దాని మీద తగిన చర్యలు తీసుకోండి. ఆ కృష్ణానగర్ కాలువ పూర్తి చేస్తే మ్యాక్సిమం కొంచెం సమస్య తగ్గుతుంది. మీరు అది పూర్తి చేస్తలేదు. అయ్యుదులేసి ఎంచేపు మా భర్తరామ్ గారి మీద పడేయడం తప్పించి ఇంకో పని అయితే లేదు. అలాగే మీ నాయకుడి గురించి, మీ భర్త ఎవరో మీ నాయకుడి గురించి, మీ ఎమ్మెల్యే గురించి మాట్లాడుకుంటూ మా సమస్యలు ఏదైనా ఉంటే మేము 4 గోడల మధ్య పరిష్కరిస్తున్నాం. అదే మీ నాయకుడు అంటే మా భర్తరామ్ గారు లైవ్లో పెట్టి అందరి సమస్యల్ని అందరికీ తెలిసేలా చేసేవారు అన్నారు. మేము తప్పు చేయనప్పుడు అందరికీ తెలిసేలాగా చేస్తాం. తప్పు చేసే వాళ్ళు 4 గోడల మధ్య చేసుకుంటారు. మరి మీరు ఏ తప్పు కార్యక్రమాలు చేస్తున్నారో మాకు తెలియదు, అది మీ యజ్ఞతగా వదిలేస్తున్నాను. ఏ కమిషన్లో అయ్యి వాడుకుంటారో నాకు తెలియదు, మీ యజ్ఞతగా వదిలేస్తున్నాను. ఏదైనా 4 గోడల మధ్య చేయాల్సిన పని ఏంటి? ప్రజా సమస్యలు ప్రజాక్షేత్రంలో చేస్తే తప్పేటి? అంతే తప్పించి మేము 4 గోడల మధ్యాలు చేస్తున్నాం, అవి చేస్తున్నాం అని మీరు గొప్పలు చెప్పుకున్నారు. అది కరెక్ట్ కాదు. ఇంకో విషయం, ఎన్నమూరి దీపు గారు మాట్లాడతా భర్తరామ్ గారు కారుకి సైరన్ ఉంది, సైరన్ వేసి తిరుగుతున్నారు, కార్ డ్రైవర్ ఎవరో లేదంటే ఇంకోటి ఆయన ఏ షర్ట్ వేసుకున్నారు, ఆయన ఏ షూ వేసుకున్నారు, ఈ టైప్లో మాట్లాడుతున్నారు. ఇంకేం మాట్లాడే సబ్జెక్ట్ లేదా? ప్రజల సమస్యలు కనబడుతుంది మీ కళ్ళకే? ఈయన కనబడుతున్నాయి మీకు? ఆయన ఏ షర్ట్ వేసుకున్నారు లేదా ఏ చెప్పులు వేసుకున్నారు, ఆయన కారుకి సైరన్ ఉందా? ఇదా మీకు కావాల్సింది? ఆయన ఒక మాజీ ఎంపీ, ఆయన ఏదైనా వేసి తిరుగుతారు. మీరు కనీసం మీకు ఒక పదవి లేదు. టీడీపీలో సంవత్సర కాలం నుంచి మీకు ఒక పదవి లేదు. అయినా కూడా మీ కారుకి సైరన్ లేదా? మీ కారుకి సైరన్ ఉంది, ఒకసారి చూసుకోండి. గురువింద పోస్తే తన కింద తప్పు తిరిగిది అన్నట్టు మీ కింద ఉన్న తప్పు మీకు కనబడతలేదు. మీరు మాత్రం సైరన్లు వేసుకుని తిరగచ్చు, మీ కారుకి సైరన్లు ఉండొచ్చు. మా భర్తరామ్ గురించి మీరు అడుగుతున్నారు. ఆయన ఒక మాజీ ఎంపీ, ఆయన ఏదైనా చేస్తారు. చేసేటప్పుడు మీరు కట్టకుండా ఆయన గురించి మాట్లాడండి. ఇంకోటి, ఆయన క్యారెక్టర్ గురించి మీరు మాట్లాడుతున్నారు. ఆయన క్యారెక్టర్ గురించి మాట్లాడేంత స్థాయి అయితే మీది కాదు. ఆయనకి ఒక ప్రజల జేబులో ఖాళీ చేస్తూ అదాని కంపెనీకి లాభాలు తెచ్చిపెట్టే స్మార్ట్ మీటర్లను ప్రజలు వ్యతిరేకించాలని, గృహ వినియోగదారులకు ఏర్పాటు చేసేందుకు యత్నిస్తే అడ్డుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి టీఆర్ఎం పిలుపునిచ్చారు. ప్రతిపక్ష నేతగా గత ప్రభుత్వ హయాంలో నారా లోకేష్ స్మార్ట్ మీటర్లు బద్దలు కొట్టాలంటూ ఇచ్చిన పిలుపును గుర్తు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్మార్ట్ మీటర్ల ఏర్పాటుపై తన వైఖరిని వెల్లడించాలని డిమాండ్ చేశారు. నగరంలోని ప్రెస్ క్లబ్లో నిర్వహణం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టి అరుణ్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ఆదేశాలతో గత వైసీపీ ప్రస్తుత టీడీపీ ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్ల ఏర్పాటు చేస్తాం. ఇప్పటికే కమర్షియల్ కాంప్లెక్స్ కి స్మార్ట్ మీటర్ల ఏర్పాటు పూర్తి చేశారు. నివాస గృహాలకి అపార్ట్మెంట్లకి స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నం చేస్తాం. ఈ స్మార్ట్ మీటర్ని వ్యతిరేకించండి అని చెప్పి ప్రజలకు పిలుపుకోవడం కోసం మీడియా ముఖంగా ఈ పత్రికా విలేకరుల సమావేశం పెట్టిన మొదటి విషయం. ఎందుకు స్మార్ట్ మీటర్లు వ్యతిరేకించాలని చెబుతూ ఉన్నామంటే, ఇది పాత మీటర్ తీసేసి కొత్త డిజిటల్ మీటర్ పెట్టిన పద్ధతి కాదు. ఇవాళ స్మార్ట్ మీటర్ తీసుకురావడం, ఈ స్మార్ట్ మీటర్ల తయారీ, దీని బిగింపు, దీని నిర్వహణ, దీని భవిష్యత్తు మొత్తం అదానీ కంపెనీ చేస్తా ఉంది. అదానీ కంపెనీతో ఒప్పందం గత రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కుదుర్చుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు ఈ సోలార్ ఎనర్జీకి సంబంధించిన ఒప్పందంలో దాదాపు 1750 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి ముడుపులు ముట్టాయని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు
వీళ్ళందరూ బాహాటంగా విమర్శలు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అదే అదానీ కంపెనీతో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఒప్పందం ఉందో ఆ ఒప్పందాన్ని యథాతథంగా అక్షరం కూడా పొందుకోకుండా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తా ఉంది. స్మార్ట్ మీటర్ పెడితే జరిగే పరిణామాలు ఏమిటి అనేది ప్రజలకు వివరించడం కోసం సిపిఎం పార్టీ కరపత్రం తయారు చేసాం, కరపత్రం వేసాం. ఈ కరపత్రాన్ని ప్రజలందరికీ పంపిణీ చేయబోతా ఉన్నాం. అట్లానే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏడాది కాలంలో చేసినటువంటి పనులు, వైఫల్యాలు, ప్రజలపై వేసిన భారాలకు సంబంధించి కూడా పుస్తకాలు కూడా ముద్రించే ఈ పుస్తకాలు కూడా ప్రజలకి చేరవైపోతాం. ఈరోజు స్మార్ట్ మీటర్ మన ఇళ్ళకి పెడితే స్మార్ట్ మీటర్ పని విధానం సంబంధించి ఎప్పటికే చాలా చోట్ల స్మార్ట్ మీటర్ పని విధానం చూస్తా ఉంది. ఏమిటా స్మార్ట్ మీటర్ పని విధానం అని అంటే, మనం ఇప్పుడు ఎలాగైతే స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తా ఉన్నామో అట్లాగే మనం ముందుగా రీఛార్జ్ చేయించుకోవాలి. రీఛార్జ్ అయిపోయిన వెంటనే స్మార్ట్ మీటర్ ఆగిపోతుంది. ఆగిపోయిన తర్వాత ఇప్పుడు చాలా మంది ఆగిపోయింది అని చెప్పి స్మార్ట్ మీటర్ రీఛార్జ్ కోసం ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పేది అయితే ముందు 100 రూపాయలు పెనాల్టీ కట్టాలి, తర్వాత రీఛార్జ్ చేసుకోండి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పటికి మనకు ఉన్నటువంటి ఇప్పుడున్న మీటర్లకు సంబంధించి మనం కరెంటు బిల్లు మనకు జనరేట్ అవుతుంది. కరెంటు బిల్లు వచ్చాక 15 రోజులు టైం ఉంటుంది. 15 రోజుల్లో కట్టకపోతే మనం 15 రోజుల తర్వాత మనం ఫీజు తీసుకెళ్ళడానికి ఇంటికి వస్తాము. ఇంటికి వచ్చినటువంటి వాళ్ళు ఏమంటే మీరు కరెంటు బిల్లు కట్టలేదు, మీ ఫీజు తీసుకెళ్ళడానికి వచ్చామని చెప్తారు. లేదంటే మేము కట్టేస్తామంటే కట్టేసి అక్కడ మీరు చూపించండి అని చెప్పి వెళ్ళిపోతా ఉన్నాం. కానీ ఇప్పుడు ఆ సిస్టమ్ లేదు. స్మార్ట్ మీటర్ బిగించిన తర్వాత ఆటోమేటిక్ గా కట్ అయిపోతుంది. ఈ స్మార్ట్ మీటర్ నిర్వహణ మొత్తం అదానీ కంపెనీ హ్యాండ్ ఓవర్ లో ఉంటుంది. మన ఇళ్లలో మనం ఎన్ని యూనిట్లు వాడుతున్నాం, ఏ సమయానికి ఎన్ని యూనిట్లు వాడుతున్నాం కూడా రికార్డ్ అవుతుంది. అది దేనికోసం అంటే ఇప్పుడు పీక్ అవర్స్ ఏవైతే ఉంటాయో విద్యుత్ ఎక్కువ వాడేటువంటి సమయాలు, ఆ విద్యుత్ ఎక్కువ ఉపయోగించే సమయాల్లో అదనపు రేటు వసూలు చేయడానికి భవిష్యత్తులో ఈ స్మార్ట్ మీటర్ తీసుకొచ్చారు. అంటే రేపు సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల దాకా విద్యుత్ ఎక్కువ వాడే సందర్భంలో యూనిట్ రేటు రోజు మన మిగతా గంటల్లో ఉండేదానికంటే అదనంగా యూనిట్ రేటు ఉండబోతా ఉంది. ఆ రకంగా ప్రజల జేబులు ఖాళీ చేసేదానికి మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ మొత్తాన్ని అదానీ చేతుల్లోకి ఈ రాష్ట్ర ప్రభుత్వం, గత రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడిగా బీజేపీ అందరితో కలిపి ఆంధ్ర రాష్ట్రాన్ని అదానీకి అప్పగించారు. ఈరోజు విండో సోలార్ కంపెనీ సంబంధించి కరేడులో భూములు కేటాయించడానికి ఎట్లాంటిగా రైతాంగం ఆందోళన చేస్తా ఉన్నారు. ఆ కంపెనీ ఎవరిది అంటే షిరిడి సాయి కంపెనీకి సంబంధించింది. ఆ షిరిడి సాయి కంపెనీ జగన్ బినామీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం ఉండగా చెప్పారు. మరి జగన్ కి బినామీ కంపెనీకి మీరు ముఖ్యమంత్రిగా ఉండి భూములు ఎలా కేటాయింపు చేశారు, ఎందుకు కేటాయింపు చేయాల్సి వచ్చింది అంటే జగన్ బినామీ కంపెనీలు మీకు బినామీ కంపెనీలేనా అని ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు రెండు విధానాలు తేడా లేదని చెప్పడానికి ఇంతకంటే మనం ప్రత్యేక ఉదాహరణ చెప్పాల్సిన అవసరం కనిపించట్లేదు. దాంతో పాటు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, మేము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పారు. కానీ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 ఏప్రిల్ నుంచి 2025 మే 31 ఈ ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించి 2787 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు మన మీద వేశారు. యూనిట్ కి 40 పైసలు చొప్పున ఎంతో సర్దుబాటు ఛార్జీలు ఏడాది కాలంలో మన దగ్గర వసూలు చేశారు. మరి మీరు కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పారు, ఆ మాట అబద్ధం అనేది అర్థమవుతా ఉంది. పైగా ఏం చెప్తున్నారు, మేము ఛార్జీలు పెంచలేదు, జగన్మోహన్ రెడ్డి వేసిన దాన్ని మేము వసూలు చేసామని చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వేసిన దాన్ని ఎంతకాలం వసూలు చేస్తారు మీరు? పైగా 24-25 అయిపోయింది, 25 మొదలు ఇప్పుడు మళ్ళీ డిస్కమ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన ఇచ్చి దాదాపు 15,000 కోట్ల రూపాయలు మేము సర్దుబాటు ఛార్జీల పేరు మీద జనం మీద వేస్తామని చెప్పింది. అంటే 1,000 కోట్ల రూపాయలు జనం జేబు మీద డబ్బులు వసూలు చేయడం, వీటన్నింటినీ తీసుకెళ్లి అదానీ కట్టబెట్టడమే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం లక్ష్యంగా ఉంది. అది జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు నాయుడు గారైనా అదానికి ఊడిగం చేసేటువంటి పద్ధతుల్లో, రాష్ట్ర జనాల మీద భారం వేసే పద్ధతుల్లో మోడీ అనుసంధానంగా వ్యవహారం చేస్తా ఉన్నారు.
అందుకని మేము స్థానిక రావులమ్మ నగర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జగ్గంపేట ఏరియా లారీ ఓనర్స్ కల్చరల్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులుగా మారిశెట్టి రాధా యూనియన్ ప్రెసిడెంట్ దౌలూరి ఈశ్వర్రావు ఆధ్వర్యంలో ప్రభుత్వం గ్రీన్ ట్యాక్స్ రద్దు చేసిన సందర్భంలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను ఘనంగా సత్కరించి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో కూటమి ప్రభుత్వంలో అధికారం వచ్చిన తర్వాత గ్రీన్ ట్యాక్స్ రద్దు చేసిన సందర్భంగా కూటమి ప్రభుత్వంలో భాగస్వామి అయిన జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూను కలిసి కృతజ్ఞతలు తెలియజేశామని వారన్నారు. మేము గ్రీన్ ట్యాక్స్ తగ్గిస్తానని, అలాగే పవన్ కళ్యాణ్ కలిసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా నేను మాట్లాడుతాను అనకాపల్లిలో కలిసినప్పుడు లారీ ఓనర్స్ అందరూ కలిస్తే నేను ఒక కంపల్సరీ గవర్నమెంట్తో మాట్లాడి నేను తగ్గిస్తానని చెప్పారండి. అన్న ప్రకారం బాగా 24,000 ఉన్న గ్రీన్ ట్యాక్స్ని 3,000 రూపాయలకి చేశారండి. లారీ ఓనర్లు చాలామంది బ్రేకులు చేయించుకుని మళ్ళీ లారీలు తిప్పగలుగుతున్నారండి. ఈ గ్రీన్ ట్యాక్స్ వలన లారీలు కన్నానికి అమ్మేశారండి. గ్రీన్ ట్యాక్స్ 24,000, 12,000, 36,000 వచ్చిందండి లారీకి ట్యాక్స్ కట్టాలంటే. నాలాంటి నేను ట్యాక్స్ కట్టలేకపోయినండి, కట్టకుండా లారీ అమ్మేశాను. ఇవాళ అందరూ కూడా గ్రీన్ ట్యాక్స్ కట్టుకుని లారీలు తిప్పుకుంటున్నారండి. మళ్ళీ ఈ మన కూటమి ప్రభుత్వం వచ్చిందని ఎన్నాళ్ళ ట్రబుల్ ఉండేదండి. ఇప్పుడు బ్రేక్ కూడా దాన్ని మన మెషిన్ మీద ఎక్కించి బ్రేక్ చేయడం వలన కొద్దిగా ట్రబుల్స్ అయ్యి తగ్గినాయండి. బాగానే ఉంటుంది. అది కూడా ముందైతే కఠినంగా చేసి సిగ్నల్ లైట్ ఎలగకపోయినా దాంట్లో సిగ్నల్ లైట్ చూపించి బ్రేక్ అవ్వదు కదండి. ఇప్పుడు అలా కాకుండా దానికి రెక్టిప్లే చేసారండి. రెక్టిప్లే చేయటం వల్ల బ్రేకులు కూడా బళ్ళు బ్రేకులు అవుతున్నాయండి. ఏ కండిషన్ అయినా బండి బ్రేక్ అవుతుంది, బాగా అవుతుందండి. ఇప్పుడు కూడా బ్రేకు అప్పుడులో బ్రేక్ పన్నదని ఆఫ్ చేసేవారు. ఇప్పుడు అది ఏమీ లేకుండానే బ్రేకులు అవుతున్నాయండి ఇప్పుడు కూడా. ప్రభుత్వంలో మన ఎమ్మెల్యే అయినటువంటి జ్యోతుల నెహ్రూ గారు, జగ్గంపేట ఎమ్మెల్యే అయినటువంటి జ్యోతుల నెహ్రూ గారు వీళ్ళందరి కృషి వలన మా లారీ వాళ్ళందరికీ సేవ్ జరిగింది. కాబట్టి మేము ఆయన్ని ఈ రోజున సత్కరించుకుని మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. భారత స్వాతంత్ర ఉద్యమకారులు బాల గంగాధర తిలక్ మరియు చంద్రశేఖర్ ఆజాద్ జయంతి సందర్భంగా నేడు బీజేపీ తూర్పుగోదావరి జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు బాల గంగాధర తిలక్ చంద్రశేఖర్ ఆజాద్ల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర మాట్లాడుతూ లోకమాన్య బాల గంగాధర తిలక్ భారత స్వాతంత్ర జాతీయోద్యమాన్ని ముందుండి నడిపించారు. లాలా లజపత్ రాయ్, జపిన్ చంద్రపాల్ తో కలిసి జాతీయ స్ఫూర్తిని ప్రజలలో మరింత రగిల్చారు. శివాజీ ఉత్సవాలను గణపతి ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించి తద్వారా ప్రజలకు సమీకరించి వారిని జాతీయోద్యమం వైపు నడిపించడంలో విజయం సాధించారు. స్వరాజ్యం నా జన్మ హక్కు అనే నినాదంతో ప్రజలను ఐక్యం చేసి స్వాతంత్ర ఉద్యమంలో వైపు నడిపించారు. భారత చరిత్రలో ఇద్దరు మహానాయకులు భారత స్వతంత్రోద్యమంలో పోరాటం చేసి దేశానికి స్వతంత్రాన్ని సంపాదించుకుని రావాలని చెప్పి వాళ్ళ యొక్క ప్రాణాలను కూడా త్యాగం చేసినటువంటి జాతీయ నాయకులు, స్వతంత్ర ఉద్యమకారులు చంద్రశేఖర్ ఆజాద్ గారు, అదేవిధంగా బాల్ గంగాధర్ తిలక్ గారు. వీరి ఇరువురి యొక్క జయంతిని ఈరోజు భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. చంద్రశేఖర్ ఆజాద్ గారు భారత జాతీయ ఉద్యమంలో వారు ప్రముఖ పాత్ర పోషించడమే కాకుండా భగత్ సింగ్ గారు, సుఖదేవ్, అలాగే గురు, రాజ్గురు, ఇలా ఏదైతే ముఖ్యలో ఒక 10 మంది టీము దేశం కోసం వాళ్ళ ప్రాణాలైనా అర్పిస్తామని చెప్పి స్వరాజ్యం మా జన్మ హక్కు అని చెప్పి చాటినటువంటి ఇటు బాల్ గంగాధర్ గారు, తిలక్ గారు కానీ ఇలా వీరి దేశం కోసం అనేకమైనటువంటి త్యాగాలు, ప్రాణత్యాగాలు చేయాలంటే ఎవరి వల్ల అవదు. కానీ ఆ రోజుల్లో దేశం కోసం స్వార్థం లేకుండా నిజాయితీగా వారు పోరాటం చేయడం జరిగింది. చాలామంది భారతీయ జనతా పార్టీ నాయకులను, కార్యకర్తలని ఎగతాళి చేస్తూ ఉంటారు. మీరేం చేస్తుంటారు? జయంతులు, వర్ధంతులే కదా మీరు చేసేదని చెప్తారు. కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులంటే దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి, దేశం కోసం వారి జీవితాలని అర్పించినటువంటి ఎవరైతే మహానాయకులు ఉన్నారో వారిని మనం స్ఫూర్తిగా తీసుకోవడంతో పాటు ఈ కాలంలో ఉన్నటువంటి యువతకు, ఈ కాలంలో ఉన్నటువంటి ప్రజానీకానికి కూడా వారి యొక్క త్యాగాలను మనం తెలియజేయడమే భారతీయ జనతా పార్టీ కార్యకర్త యొక్క
లక్ష్యం. అందుకనే వారి యొక్క జయంతులు కానీ వర్ధంతులు కానీ మనం నిర్వహిస్తూ ఉంటాము. వారు దేశానికి చేసినటువంటి సేవలను మనం స్మరించుకుంటూ ఉంటాం. తెలియనటువంటి రాజకీయాలంటే దాచుకోవడం, దోచుకోవడం ఇలాంటి ఆలోచన ఉన్నటువంటి నాయకులు ఉన్నంత కాలం వారికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ వర్ధంతులు అలాగే జయంతులు మాత్రమే కనిపిస్తాయి. ఆ వర్ధంతులు జయంతులు వెనకాల ఉన్నటువంటి ఏదైతే లక్ష్యం ఉందో, ఏదైతే ధ్యేయం ఉందో వారికి తెలియదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, భారతీయ జనతా పార్టీ కార్యకర్త దేశం కోసం, ధర్మం కోసం చివరికి ప్రాణాలైనా అర్పించేటటువంటి కార్యకర్తలు కనుక దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి నాయకులను మేము ఎప్పుడు కూడా స్మరించుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రానున్న బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హెడ్ వాటర్ వర్క్స్ ఆధునీకరణ, సుందరీకరణకు నిర్ణయం. వర్టికల్ టర్బైన్లు, సబ్మెర్సిబుల్ మోటార్లు ఏర్పాటు. దీరెడ్డి రామచంద్రారెడ్డికి ఘన స్వాగతం పలికిన నాయకులు. రామచంద్రారెడ్డికి కలిసిన రాజా డాక్టర్ గూడూరి శ్రీనివాస్. హరిహర వీరమల్లు రిలీజ్ సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ, ఫ్లెక్సీలు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలతో ఉత్సాహంగా నగర వీధుల్లో అభిమానులు. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.